వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళి ఆ దైవశక్తిని అనుభూతి చెందాలంటే ఎలాంటి అలవాట్లు మనకు ఉండాలి అనే విషయం గురించి చర్చిద్దాం. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకుంటామో అప్పుడు కొన్ని అలవాట్లను ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. అందులో మొదటిది మౌనంగా ఉండటం. చెడు మాటలు మాట్లాడుకోకుండా ఉండడం, చెడు మాటలు విన్నా మీకు ఇష్టమైన దైవనామస్మరణ చేయడం. మౌనం అనేది ఆధ్యాత్మిక ప్రయాణంలో అతి ముఖ్యమైన అడుగు. ఎవరైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు మీరు వారిని ఇలా మాట్లాడకండి అని చెప్పండి. ఒకసారి చెప్పండి, రెండుసార్లు చెప్పండి, మూడోసారి చెప్పకండి. వాళ్ళే తెలుసుకుంటారు. మీరు ఎప్పుడు దైవనామస్మరణ చేయండి. అలాంటి మాటలు విన్నప్పుడల్లా అయినంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అనవసరమైన విషయాల గురించి వాదనలు పెట్టకండి. ఏం జరిగినా ఆ దేవుడు చూసుకుంటాలే అనే ధీమాతో ఉండండి. ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు లేదా మంచి అలవాట్లను పాటిస్తున్నప్పుడు దేవుడు మనకి చాలా పరీక్షలు పెడుతుంటాడు. ఇలాంటి సమయంలోనే మనకు ఎదురుగా మనల్ని ఎక్కువగా తిట్టేవాళ్ళు, మనల్ని ఎత్తి పొడిచే వాళ్ళు ఉంటారు. మనం పాటిస్తున్న ఈ ఆచారాల్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ దేవుడు పెట్టే పరీక్షలో ఒక భాగమని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే అటువంటి పరీక్షలను పాస్ అవుతారో అప్పుడు దేవుడు మనకి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తాడు. దేవుడు మనకి చెప్పి పరీక్షలు పెట్టడు. ఆ పరీక్షలు పాస్ అయిన తర్వాత వచ్చే ఫలితాన్ని మనం కలలో కూడా ఊహించలేము. అటువంటి మంచి ఫలితాలని మనకు ఇవ్వగలుగుతాడు. ఇవన్నీ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో ముఖ్యమైనవి. మౌనం అనేది మొదటి అడుగు మాత్రమే, కానీ మనలో ఉన్న చాలా విషయాలను వెలికి తీయగలిగే సాధన. ఈరోజు నేను నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితమే నాకు విశేషమైన అనుభవం కలిగింది. దాని వివరాలు పూర్తిగా చెప్పలేను, కానీ దాని అంతరార్థాన్ని నేను గ్రహించగలిగాను. నేను ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు పరమహంస యోగానంద గారు లాహిర్ మహాశయ గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు. ఒకరోజు లాహిర్ మహాశయ భక్తుడు ఎంతో ఆర్తితో తనని చూడాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ లాహిర్ మహాశయ ఉండే ఇల్లు, అతని ఇల్లు చాలా దూరం. అందుకని లాహిర్ మహాశయే ఒకరోజు అతని కలలో కనిపించి అతనికి ఆశీర్వాదం ఇచ్చి క్రియాయోగ దీక్ష ఇచ్చారు. అంతేకాదు, ఇంకా చాలా చెప్పారు. నాకు కలిగిన అనుభవం ఏమిటంటే, లాహిర్ మహాశయ గారు నాకు వింతైన కళ ఒకటి సృష్టించి ఆ పీడ కళలో నేనెంతో ఇబ్బంది పడుతున్నట్టు, నా జీవితం అంతా ఎలాగో అయిపోయినట్టు చూసించాడు. నేను అప్పుడు గ్రహించాను. అప్పుడు నాకున్న ఇంకా కొన్ని చెడు అలవాట్లను తగ్గించుకోకుండా ఉంటే నాకు అలాంటి గతే పడుతుందని. నాకు ఇలా ఎందుకు చేశాడంటే, నేను లాహిర్ మహాశయ గారిని ఎప్పుడూ ఎక్కువగా ప్రార్థిస్తుండేవాడిని. ఆ విషయం చదివిన తర్వాత నుంచి మీరు కూడా మీ ఇష్ట దైవాన్ని, ఇష్ట గురువుని ఎప్పుడూ గౌరవిస్తూ నిత్యం స్మరిస్తూనే ఉండండి. మీకు ఖచ్చితంగా సహాయపడతారు. మీ జీవితాన్ని ధన్యం చేయగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకో అడుగు ముందుకు వేయడం కోసం.